ఒంట్లో ఓపిక ఉన్నంత కాలం ఉద్యోగమో కాయ కష్టమో చేసి సంపాదిస్తాం. వయసు పైబడిన తర్వాత కష్టపడటానికి శరీరం సహకరించదు. అలాంటి పరిస్థితుల్లో దాచుకున్న డబ్బు లేకపోయినా, పింఛన్ సదుపాయం ఉండకపోయినా జీవితం నరకమే. మన దేశ శ్రామిక శక్తిలో 90% దాకా అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి వేరిది. ఎలాంటి పెన్షన్, జీవన భద్రత వాళ్లకు ఉండదు. అలాంటి వారి సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం 2015 మే 9న అటల్ పెన్షన్ యోజన అనే అద్భుతమైన స్కీమ్ ని తీసుకొచ్చింది. अटल पेंशन योजना लगाई है। भाइयों बहनों, आपने कभी कल्पना की थी कि हमारे देश का किसान 60 साल के बाद उसको पेंशन मिल सकती है? దేశంలో ఇప్పటివరకు 5.2 కోట్ల మంది చేరిన ఈ స్కీమ్లో మీరు చేరకపోతే ఇలా చేరండి. అటల్ పెన్షన్ యోజనలో 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తులు చేరవచ్చు. ఈ పెన్షన్ పథకంలో పెట్టుబడి పెట్టాలని భావించేవారు తప్పనిసరిగా పోస్ట్ ఆఫీస్లో గానీ, ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకులో గానీ సేవింగ్ అకౌంట్ని తీసుకోవాలి. ఇందుకోసం బ్యాంకు ఖాతాను ఆధార్తో లింక్ చేయాలి. నేషనల్ పెన్షన్ స్కీమ్ పరిధిలోకి వచ్చేవారు, ఐటీ చెల్లించేవారు ఈ స్కీమ్కి అనర్హులు. ఇక ఈ పెన్షన్ స్కీమ్లో చెల్లించాల్సిన మొత్తం వారి వయసును బట్టి మారుతూ ఉంటుంది. 18 ఏండ్ల వయసులో చేరేవారు 60 ఏళ్లు వచ్చేంత వరకు, అంటే 42 ఏళ్ల పాటు ఈ పథకం కింద కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. 18 ఏళ్లకే పెన్షన్ స్కీమ్లో చేరేవారు 42 నుంచి గరిష్టంగా 210 రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అదే 40 ఏళ్ల వయసులో చేరితే 20 ఏండ్ల పాటు కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. వీరు 291 రూపాయల నుంచి 1454 రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అటల్ పెన్షన్ యోజన స్కీమ్లో చేరిన సభ్యులు వారి కాంట్రిబ్యూషన్కి తగినట్లు 60 ఏళ్లు దాటాక నెలవారీ ఖచ్చితమైన పెన్షన్ని పొందుతారు. నెల నెలా చేసే కాంట్రిబ్యూషన్ని అనుసరించి 1000 రూపాయల నుంచి 2000, 3000, 4000, గరిష్టంగా 5000 వరకు పెన్షన్ అందుతుంది. ఉదాహరణకు మీరు 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి నెల 5000 పెన్షన్ పొందాలి అనుకుంటే, ఒకవేళ మీ వయసు 18 సంవత్సరాలు అనుకుంటే మీరు 60 ఏళ్లు వచ్చేంత వరకు నెలకు 210 రూపాయల చొప్పున కాంట్రిబ్యూట్ చేయాలి. అదే మీరు 40 ఏళ్ళు వచ్చాక ఈ పథకంలో జాయిన్ అయితే 20 ఏళ్ల పాటు నెలకు 1454 రూపాయలు పెట్టుబడిగా పెట్టాలి. మరి అటల్ పెన్షన్ స్కీమ్లో ఎలా చేరాలి అనే డౌట్ మీకు రావచ్చు. అన్ని జాతీయ బ్యాంకులు కూడా ఈ పథకాన్ని అందిస్తున్నాయి. వీటి ద్వారా మీరు అటల్ పెన్షన్ అకౌంట్ని ఓపెన్ చేయొచ్చు. ముందుగా ఆన్లైన్లో కానీ, బ్యాంకులో కానీ అప్లికేషన్ ఫారం తీసుకుని అందులో అడిగిన వివరాలన్నింటినీ పొందుపరిచి ఆ అప్లికేషన్ని బ్యాంకులో ఇవ్వాలి. ఈ దరఖాస్తును స్వీకరించగానే మీ మొబైల్కి మెసేజ్ వస్తుంది. ఆన్లైన్లో కూడా అటల్ పెన్షన్ యోజన పథకాన్ని ప్రారంభించవచ్చు. దీనికోసం enps.nsdl.com వెబ్సైట్కి వెళ్ళాలి. అందులో కుడివైపున అటల్ పెన్షన్ యోజన అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. వెంటనే ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో ఉన్న ఏపీఐ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయగానే దరఖాస్తు పత్రం ఓపెన్ అవుతుంది. ఇందులో అడిగిన వివరాలన్నీ నమోదు చేయడంతో ఖాతా ఓపెన్ అవుతుంది. ఇక అటల్ పెన్షన్ యోజన స్కీమ్లో చేరి కొంతకాలం కట్టిన తర్వాత వద్దు అనుకుంటే కట్టిన డబ్బులు రిటర్న్ వస్తాయి. అయితే అప్పటి వరకు కాంట్రిబ్యూట్ చేసిన మొత్తంపై వచ్చిన రాబడిపై వర్తించే ఛార్జీలను తీసేసి మిగిలిన మొత్తాన్ని మాత్రమే మీకు చెల్లిస్తారు. అనారోగ్యం బారిన పడి పెన్షన్ పథకం నుంచి వైదొలగాలి అనుకుంటే అర్హుడైన వ్యక్తి చేసే కాంట్రిబ్యూషన్, ప్రభుత్వ కాంట్రిబ్యూషన్, దానిపై రావాల్సిన వడ్డీ సహా మొత్తాన్ని చెల్లిస్తారు. పాలసీ తీసుకున్న వ్యక్తి 60 సంవత్సరాల కంటే ముందే మరణిస్తే ఆ వ్యక్తి అటల్ పెన్షన్ ఖాతా కొనసాగుతూనే ఉంటుంది. కానీ ఆ పెన్షన్ జీవిత భాగస్వామికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. మరణించిన చందాదారుని వయసు 60 ఏళ్లు దాటే వరకు జీవిత భాగస్వామి పేరుపై ఆ ఖాతాను కొనసాగించవచ్చు. వయసు పరిమితి దాటిన తర్వాత నుంచి మరణం వరకు పెన్షన్ని పొందొచ్చు. ఒకవేళ మరణించిన వ్యక్తికి వివాహం కాకపోయినా, జీవిత భాగస్వామి నుంచి చట్టబద్ధంగా విడిపోయినా లేదా మరణించినా ఆ ప్రయోజనాలని నామినీకి అందజేస్తారు. అటల్ పెన్షన్ యోజన స్కీమ్లో చేరాక నెల నెలా కట్టాల్సిన మొత్తం ఎప్పుడైనా ఆలస్యమైతే పెనాల్టీ పడుతుంది. నెలకు 100 రూపాయలు చెల్లించేవారు ₹1 పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. అలాగే నెలకు 101 రూపాయల నుంచి 500 చెల్లించేవారు ₹2, 501 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు చెల్లించేవారు ₹5, 1000 కంటే ఎక్కువ చెల్లించేవారు ₹10 చొప్పున చెల్లించాలి. ఒకవేళ వరుసగా 6 నెలల పాటు తమ వాటా చెల్లించకపోతే సదరు పింఛన్ ఖాతాను స్తంభింపజేస్తారు. అదేవిధంగా 12 నెలల పాటు చెల్లించినట్లయితే ఆ ఖాతాను డియాక్టివేట్ చేస్తారు. 24 నెలల అనంతరం ఆ ఖాతాను మూసివేసి అంతవరకు సేకరించిన మొత్తాన్ని
చందాదారునికి అందజేస్తారు. చూశారు కదా, మరి ఈ అద్భుతమైన పెన్షన్ స్కీమ్లో చేరాలి అనుకునేవారు ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అప్లై చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.